మార్కండేయుడు కైలాసం వైపుకి వెళ్తున్నాడు. అప్పుడు అంతదాకా చెప్పుకున్నాము. మార్కండేయుని మనోరథం, పరమశివుని ప్రమోదం. కైలాసానికి చేరుకున్న మార్కండేయుడు అక్కడ జగతికే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుని చూసి పరవశుడైపోయాడు. అంతే, ఒళ్ళు పులకరించింది. జన్మ ధన్యమైందనుకున్నాడు. 2 చేతులు జోడించి మాతాపితరులు ముందు సాగిలపడి దండ ప్రమాణాలు ఆచరిస్తూ ఇలా అన్నాడు. స్వామి చంద్రశేఖర, లోకమంతా నన్ను నీ భక్తుల్లో అగ్రగణ్యుడిగా భావిస్తుంది. నీ గురించి పూర్తిగా తెలిసిన వాడినని నన్ను కీర్తిస్తుంది. అయితే నాకు నీ విశేషమైన మహిమల గురించి, విశిష్ట వైభవాన్ని గురించి పెద్దగా తెలియదు. ఇది నాకు చాలా చిన్నతనంగా ఉంది. అదీగాక నీ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుంది. నీ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆ నారాయణుడికే బోధపడలేదు. ఇక నేననగా ఎంతటి వాణ్ణి. కాబట్టి నాయందు దయ ఉంచి గిరి నిలయ నీకిదే సాకిలపడి మొక్కుచుంటి. సత్కృపా ప్రసాంద్ర, నీ గుణ లీలాచరితము లాగముల కన్నా మాకు అధికమీశ అంటూ తాను వచ్చిన పనిని శంకరునికి నివేదించాడు. ఎంతో ఆర్తిగా భక్తిగా అడిగిన ఆ కోరికను శంకరుడు కరిగిపోయాడు. అసలే ఆయన బోళా శంకరుడు. అడిగిన వారికి అడిగినట్టే వరాలిచ్చే అభయప్రదాత. దుర్మార్గులను సైతం ఆలోచించకుండా అనుగ్రహించే ఆ అభయంకరుడు. ఇక భక్తుల విషయంలోనైతే చెప్పాల్సిన పనేమిటి? మార్కండేయుణ్ణి చేరదీసి, నాయనా మార్కండేయ, నీవు కోరిన కోరిక ఎంతో సమంజసమైనది. నీ కోరిక నీ మూలంగా నీకే కాదు, ఈ లోకానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. నీ అభీష్టాన్ని తీర్చేవాడు ఇక్కడే ఉన్నాడు. నా చరితాన్ని నీకు స్పష్టంగా నీవు కోరిన విధంగా తెలియచేయగలవాడు నందీశ్వరుడే. కాబట్టి అతడికి ప్రసన్నం చేసుకొని నీ కోరిక నివేదించు. నీ మనోభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నాడు మహేశ్వరుడు. ఎప్పుడైతే కైలాసవాసుడు ఆ విధంగా మార్కండేయునితో చెబుతాడో వెంటనే అతడు పార్వతీ పరమేశ్వరులకు వినమ్రంగా మరోసారి నమస్కరించి నందీశ్వరుని వద్దకు వస్తాడు. నందీశ్వర, నీవు శివభక్తుల్లోకెల్లా గొప్పవాడు. ఆయన మహాత్యాన్ని బాగా తెలిసినవాడవు. అదీకాక పార్వతీ పరమేశ్వరుల గురించి, వారి సంతానము విఘ్నేశ్వరుడు, కుమారస్వామిలకు కూడా తెలియని ఎన్నో సంగతులు కూడా నీకు బాగా తెలుసు. దీనికంతటికీ శివానుగ్రహం నీ యందు ఎక్కువగా ఉండడమే కారణం. నా కోరిక తీర్చగల సమర్థుడివి నువ్వే. ఆ విషయాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నాకు తెలియజేశాడు. కాబట్టి నన్ను అనుగ్రహించి శివదేవుని లీలలు, వైభవాలు, మహిమలు కూలంకషంగా నాకు తెలియచేసి నన్ను పావనం చేయి అంటూ నందీశ్వరుడికి అర్థిస్తాడు మార్కండేయుడు. అందుక నంది ఎంతో పొంగిపోయి, మునికుల శ్రేష్ఠ, ఈ శివపురాణాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వాళ్ళకిక జన్మే ఉండదు. నియమనిష్టలతో విన్నా రాసిన సకల సంపదలు చేకూరుతాయి. భోగ మోక్షదాయకమైనది శివపురాణం. కాబట్టి నేను నీకు తప్పక వినిపిస్తానన్నాడు నందీశ్వరుడు. అంటూ ఈ విషయాన్ని సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు వివరిస్తాడు. ఇంతటి విశిష్ట మహిమాన్వితమైన శివపురాణాన్ని నీకు వినిపించే భాగ్యం కలగడం
నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కథా విషయంలోకి వస్తాడు సూతుడు. నారదుని తపస్సు. నందీశ్వరుడు మార్కండేయుడికి ఎరిగించిన శివపురాణాన్నే నేను మీకిప్పుడు తెలియచేస్తాను. సావధాన చిత్తులై వినండి అంటూ సూత మహర్షి సౌనకాది మహామునులకు కథా ప్రారంభం చేస్తాడు. మహర్షులంతా సూతుడు చెప్పబోయే విషయాలను ఎప్పుడెప్పుడు గ్రహిద్దామా అని ఉత్సుకతతో ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తపోజ్ఞాన సంపన్నులు కాబట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళకెప్పుడు మంచి మీదే ధ్యాస, భగవంతుడి మీదే దృష్టి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు జప తప హోమాది పుణ్యకార్యాలే జరుగుతాయి. భగవంతుడిపై చర్చలు, గోష్ఠులు జరుగుతాయి. అపార జ్ఞాన సంపన్నుడు పౌరాణిక చక్రవర్తి అయిన సూత మహర్షి నోటి వెంట ఏ పదం పలికినా అది పవిత్రమైన మంత్రం కిందే లెక్క. అటువంటి మహానుభావుని ముఖతః శివ పురాణాన్ని వినేందుకు ఎంత పుణ్యం చేసుకున్నామో అంటూ సౌనకాది మునులందరూ పొంగిపోతూ ఆయన పంచే జ్ఞానామృతాన్ని శ్రవణాల ద్వారా గ్రోలేందుకు సిద్ధంగా ఉంటారు. అన్ని ముని కుటీరాలే కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్టు పుట్ట, తిరుగాడే పక్షులు, లేళ్ళు, కుందేళ్ళు ఇత్యాది మూగజీవులు కూడా పరమేశ్వరుడి దివ్య గాథల్ని వింటున్నాయా అన్నట్టు అక్కడంతా నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ సూతుని కంఠం కంగుమంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. కథా ప్రారంభం. పూర్వం నారద మునీంద్రుడు అతి పవిత్రమైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న మానస సరోవరం వద్ద ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ శివుని గురించి తపస్సు చేయడం ఆరంభించాడు. నారదుడంటే త్రిలోక సంచారి. ఆయనకు తగువుల్లా మారి, కలహ భోజనుడు ఇత్యాది పేర్లున్న ఆయన చేసే పనులన్నీ చివరకు జగత్ కళ్యాణంగా పరిణమించడంతో అందరూ ఆయన్ను ముందు ఆడి పోసుకున్న అనంతరం మాత్రం ఎంతగానో కొనియాడుతారు. అటువంటి నారదుడు తపస్సు చేయడం మొదలు పెట్టేసరికి స్వర్గాధిపతి ఆయన ఇంద్రుడికి భయం పట్టుకుంటుంది. సాధారణంగా లోకంలో ఎవరన్నా తపస్సు చేయడం ప్రారంభించారంటే ముందు భయపడేది దేవేంద్రుడై. ఎందుకంటే తన పదవికి ఎక్కడ గండం వస్తుందోనని ఆయనకు వెరపు. ఇప్పుడు కూడా అదే భయంతో నారదుని తపస్సు చెడగొట్టేందుకు తన రాచ సభలో నాట్యం సాగించే సౌందర్య రాసులైన రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసల్ని భూలోకానికి పంపిస్తాడు. ఎలాగైనా నారదుడి తపస్సును భగ్నం చేయమని వాళ్లను ఆదేశిస్తాడు. ఇంద్రుని పంపు మేరకు ఆ నారీమణులంతా నారదుడు తపస్సు చేసే మంచు ప్రాంతానికి రాయంచల్లా చేరుకుంటారు. తమ నటన ప్రావీణ్యంతో, సౌందర్య ఆకర్షణంతో ఆయన దృష్టిని తపస్సు నుంచి మరల్చేందుకు శత విధాల ప్రయత్నిస్తారు. చివరకు తమ వంపు సొంపుల్ని సైతం ఏకాకి ఆ జన్మ బ్రహ్మచారి ఆయన నారదుని మేనుకు తగిలేలా నాట్యం చేస్తూ అతనిలో శృంగార పిపాసను రేకెత్తించేందుకు పూనుకుంటారు. వీళ్ళ నాట్యం చూసి పరిసరాల్లోని పశుపక్షాదులు సైతం పరవశిస్తున్నాయి. కానీ నారదునిలో మాత్రం చలనం ఉండదు. వీళ్ళ ప్రలోభాలకు ఏమాత్రం ఆకర్షితుడు కాడు. అయినా కన్నులు మూసుకున్నట్టే నటించి వీళ్ళేం చేస్తున్నారో ఉత్సుకతతో ఓ కంట కనిపెడుతుంటాడు నారదుడు. ఎంతసేపటికి నారదునిలో ఉలుకు పలుకు లేకపోవడాన్ని గమనించిన ఆ అప్సర
స్త్రీలంతా నాట్యం చేసి చేసి అలుపుతో ఈ ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే జడదారి ముందు మన ప్రయత్నమంతా వృధాయే అనుకుంటూ ఉచ్చురంటూ ఇంద్రలోకానికి వెనుతిరుగుతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జయమా పరాజయమా అనేది రేపు వినిపిస్తాను.